పాకిస్తాన్‌ని, చైనాని నమ్మి బాగుపడ్డోడు, భారతదేశాన్ని నమ్మి చెడినోడు లేడు. ఇది భవిష్యత్తులో రాయాల్సిన చరిత్ర. ఎందుకంటే పాకిస్తాన్ నమ్ముకున్న ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనమైంది. తాలిబాన్లని చంపుకు తిన్నారు, ఏడిపించుకు తిన్నది పాకిస్తాన్. బంగ్లాదేశ్ వాళ్ళని ఇప్పుడు పిచ్చి కుక్కల్ని చేసినట్టు ఆడుకుంటోంది. వాళ్ళని నమ్మితే చెడతారే తప్పించి బాగుపడరు. అదే సందర్భంలో చైనాని నమ్మిన పాకిస్తాను మునిగింది. ఇప్పుడు అదే భారతదేశం మనకి ఇబ్బంది పెట్టినా శ్రీలంకకి తిండి పెడతాం, నేపాల్ వాళ్ళకి ఇస్తాం, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇస్తాం, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇస్తాం, పాకిస్తాన్ ఒడికి కూడా ఇచ్చాం కరోనాలో వందులు. కాబట్టి మన రూట్ వేరు, వాళ్ళ రూట్ వేరు. వాళ్ళు వెధవాయత్వం ఎక్కువ, మన దగ్గర బాధ్యత ఎక్కువ. ఇప్పుడు తాజాగా చూస్తే ఇరాన్‌తో చర్చలకు సంబంధించి వాస్తవంగా ఇరాన్ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతుందని అది గ్రహించింది. అమెరికాతో ఒక పక్కన ఉంటుంది, సౌదీ అరేబియాతో ఒక పక్కన ఉంటుంది, మాతో ఒక పక్కన ఉంటుంది. అమెరికా, సౌదీ అరేబియా ఒకటంటే ఓకే. వాళ్ళతో ఉందంటే ఒకటే ఓకే. మరో పక్కన ఇరాన్‌తో నేనున్నానని చెప్తే ఎట్లా నమ్ముతది? కాబట్టి పాకిస్తాన్‌లో చర్చలు కుదరదంటుంది. పాకిస్తాన్‌తో చర్చలు కుదరదంటుంది. మరి ఇది భారత్ వైపుకి ఏమైనా టర్న్ అవుతుందా చూడాలి.